రంజాన్ పండుగ శాంతి సంతోషాలకు ప్రతీకనే కాంగ్రెస్ పార్టీ పట్న అధ్యక్షులు అతు ఇమాం అన్నారు. రంజాన్ పండుగ పురస్కరించుకునే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అతు ఇమాం, అర్బన్ ఎంఆర్ఓ సలీం, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ ఆదరిస్తుందని అన్నారు. اللهم اغفر لنا وللمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منا فأحيه على الإسلام ومن توفيته منا فتوفه على الإيمان ولا تهلكنا بعذابك وعافنا قبل ذلك اللهم لا تقلنا بغضبك ولا تهلكنا بعذابك وعافنا قبل ذلك اللهم إنا نجعلك في نحورهم ونعوذ بك من شرورهم اللهم إنا نجعلك अल्लाह हमारी गवर्नमेंट को खुशहाल बना दे। ऐ मेरे मौला फरमा दीजिए। अल्लाह हमारी रियासत में अमन अमान अता फरमा दीजिए, हमारी हिफाजत फरमा दीजिए। ऐ रब्बुल आलमीन हमारी रियासत को खुशहाल बना दीजिए। यहाँ के काम करने वाले तमाम अहदेदारों की उम्रों में इजाफा फरमाइए। ऐ रब्बुल आलमीन हम सब के साथ आफियत अता फरमाइए। ऐ रब्बुल आलमीन हम सब के साथ आफियत दीजिए। ऐ रब्बुल आलमीन बेहतरीन जो है लोगों की जो है कमाइयों का जरिया बना दीजिए। وعلى آله وأصحابه أجمعين ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار رب اجعل والدي وللمؤمنين يوم يقوم الحساب ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما من حرامك وأغننا بفضلك عمن سواك اللهم أعنا على ذكرك وشكرك وحسن عبادتك اللهم إنا نسألك علما نافعا وعملا متقبلا ورزقا واسعا وشفاء من كل داء اللهم إنا نسألك नमाज का इंतजाम किया गया है। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు జరిగింది. ఈ ఇఫ్తార్ విందు కేవలం ముస్లింలకు ఒక మంచి ఆలోచన ఇవ్వడానికి ఈ ప్రతిదీ రూపంగా ఒక ఇఫ్తార్ విందు. ఈ ఇఫ్తార్ విందు ఒక ఖజూర్ పండుతో తినిపించి మేము ముస్లిం సోదరులకు పంపించలేము. దీని గురించి మేము ఈ ఇఫ్తార్తోని మేము చేసే కార్యక్రమంలో ముస్లిం సోదరులకు మేము ఏం చేస్తున్నాం అనేది ఒక ప్రకటన చేయబోతున్నామని కాబట్టి ఈ విషయంలో హిందూ ముస్లిం కలిసి ఉంటారు కాబట్టి ప్రతి దానికి గవర్నమెంట్ అన్ని అరేంజ్మెంట్ చేస్తుంది. ఆ విషయంలోనే ఇది కూడా ఇఫ్తార్ విందు అరేంజ్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గం ముస్లిం సోదరుల నుంచి పెద్దల నుంచి అందరి తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం.